అంబేద్కర్ అభయహస్తం పేరిట కేసీఆర్ గారు పెట్టిన దళిత బంధు 10 లక్షలేనాయా, మేము 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తిరి. ఏమి మరి మీ 12 లక్షల రూపాయలు ఎక్కడ బాయ్? ఇప్పటి వరకు కనీసం డిస్కషన్ కూడా లేదు. ఇచ్చుడు సంగతి అంటే పక్కకు పెట్టు. దళిత బంధు కొనసాగించరా? అంబేద్కర్ అభయహస్తాన్ని మీరు కంటిన్యూ చేస్తారా, చెయ్యరా? 1 సంవత్సరం గడిచిపోయింది. ఇంకా 4 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే 4వ సంవత్సరం ఎలక్షన్ ఇయరే. మళ్ళీ అన్నీ ఇప్పుడు చెప్పిన తప్పుడు మాటలే చెప్తారు. ఇక మీకున్న సమయం 3 ఏళ్ళే. మరి ఎంతమందికి ఇస్తారు? ఆనాడు కేసీఆర్ గారు 1,70,000 కుటుంబాలను గుర్తించి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించి 18,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితి మాకు తెలుసు. ఇలా మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి. మీ అంబేద్కర్ అభయహస్తాన్ని పోయిన బడ్జెట్లో ఇప్పుడు 33,000 కోట్లు ఏదైతే నేను చెప్పినో దీంట్లో మీరు దళిత బంధు కోసం కేటాయించింది కేవలం 2 కోట్లు. ఏమనుకోవాలి? ఈ అభయహస్తం కంటిన్యూ అయింది అనుకోవాలనా? దళిత బంధు ఏదైతే 1,70,000 మందికి ఇచ్చినటువంటి వాళ్ళను మీరు విస్మరిస్తారా? ఏ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు కూడా మీ ప్రభుత్వం ఉంటుంది, పోతుంది. కానీ ఎవరైతే పేదవాళ్ళు అర్హులైన వాళ్ళు ఉన్నారో, వాళ్ళను సెలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకు డబ్బులు కేటాయిస్తే కూడా కలెక్టర్ల అకౌంట్లకు పంపితే కూడా ఇప్పటి వరకు వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేయడం, ఇది ఎస్సీల ఉద్ధరణ కోసం పనిచేస్తుండ్రా, ఎస్టీల ఉద్ధరణ కోసం పనిచేస్తుండ్రా అని ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా హుజురాబాద్ నియోజకవర్గంలో స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు మాకు రావాల్సినటువంటి 6,000 మంది మా దళిత సోదరులకు దళిత బంధు నిధులు ఇప్పటి వరకు రాలేదని కొట్లాడుతుంటే కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు. ఆ ఎమ్మెల్యే గారిని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆయనను జైళ్ళను పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ 6,000 మంది ఎస్సీ కుటుంబాలకు ఈ దళిత బంధు డబ్బులు రిలీజ్ చేయాలని మాత్రం ఆలోచన చేస్తలేరు. ఇంత దుర్మార్గమా? అదిగాక కొన్ని గ్రామాలే తీసుకున్నారు ఎక్స్పెరిమెంటల్లీ, కొన్ని మండలాలను తీసుకున్నారు. అందులో బట్టి విక్రమార్క గారి మండలం కూడా ఉన్నది. ఆనాడు ఎంత చిత్తశుద్ధితో, ఎంత నిజాయితీతో ఈ స్కీమ్ను అమలు చేయాలని ప్రయత్నం చేసినామో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదే సమయంలో నేను మంత్రిగా ఉన్నటువంటి నాకు కూడా ఈ విషయాలు తెలుసు. కానీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చేదాకా ఎన్ని మాట్లాడినరో దళితులకు సంబంధించి ఇందులో ఏ ఒక్కటన్నా చదివితే పెద్ద చాట భారతం ఇవన్నీ చదివితే మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళు మీరు పత్రికాముఖంగా ఇవన్నీ కూడా ఆవిష్కరించిన వాళ్ళే. కాబట్టి ఎంత వంచన, ఎంత నయవంచన అనేది మాత్రం ఈరోజు ఈ ప్రభుత్వం ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఈ 1,70,000 మంది దళిత బంధు కింద మరి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అప్పుడు ఆనాడి డబ్బులు ఏదైతే కేటాయించబడి ఉన్నాయో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హుజురాబాద్లో 6,000 మంది స్వయంగా అక్కడనే హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు కార్యక్రమాన్ని నిర్వహించి మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 18,000 కుటుంబాలకు ఆ రోజు దళిత బంధు శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇలా మీరు దళితులను నమ్మించి ద్రోహం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ దేశాన్ని పరిపాలన చేసింది. ఒకప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో మీరే కదా 40-50 సంవత్సరాల అధికారంలో ఉన్నది. ఇప్పటికి కూడా ఎందుకు ఈ దరిద్రం పోలే, ఎందుకు ఈ గరీబీ హఠావో కాలే? ఇప్పటికీ ఇలా ఇందిరమ్మ ఇండ్లు మళ్ళా ఇచ్చే దుస్థితి ఎందుకు ఉన్నది? ఆ రోజు మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానంటే రకరకాల మాటలు చెప్తిరి. సంవత్సరం అయింది, ఇంకా అప్లికేషన్ తీసుకునే స్థాయిలోనే ఉన్నారు. అంటే ఏ ఒక్కటి కూడా ఒక దళితులే కాదు, గిరిజనులే కాదు, బీసీలు వంచన గురైనరు, రైతులు వంచన గురైనరు, నిరుద్యోగులు కావచ్చు, వృత్తి పని చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, చిన్న అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్
ఉద్యోగులు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, రకరకాల మరి పద్ధతిలో వాళ్ళను వంచిండ్రు, వాళ్ళని నమ్మబలికిండ్రు. ఇలా ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితిలో మీరు లేరు. మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. మీ నాయకులు పోయే ధైర్యం ఉందా? గ్రామాలకు పోయే ధైర్యం లేదు కాబట్టి ఇలా తప్పించుక తిరుగుతున్నారని కూడా ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం. ఇటు ఎస్సీల పట్ల కావచ్చు, ఎస్టీల పట్ల కావచ్చు, అదేవిధంగా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను వంచడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం తప్ప, కాలయాపన తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇందులో ఏం కనబడతలేదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే చెప్పినా థ్యాంక్ యూ భయ్యా.